బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అంటే నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు వినాయక చవితి రోజు పుస్తకాలు ఏవైతే ఉంటాయో దాంట్లో ఓం అని రాయటం, స్వస్తిక్ గుర్తు పెట్టడం, ఇలాంటివి ఇలాంటివి ఉండేవి. కానీ ఈ రోజుల్లో వినాయక చవితి అనగానే ఒక విగ్రహాన్ని, అంటే పక్క వీధిలో ఎంత పెద్ద విగ్రహాన్ని తీసుకొచ్చారు అంతకంటే పెద్ద తీసుకొని రావటం, పోటీ తత్వం ఎక్కువైపోయింది. లడ్డూ విషయానికి వస్తే, లడ్డూ కొన్న తర్వాత దాన్ని దొంగలిస్తే అష్టైశ్వర్యాలు వస్తాయనే ఇది కూడా ఒకటి ఉంది. అది కాపలా కాయటం, అసలు ఇదంతా కూడా శాస్త్రంలో ఉందంటారా? అసలు ఒక మాట చెప్తానన్నా, గణపతి మోదక ప్రియుడు. మోదకం అంటే లడ్డు కాదు, లడ్డూను లడ్డు అనే పిలుస్తారు. లడ్డు ప్రియాక అని చెప్పి ఎక్కడ నామాలో లేదు, మోదక ప్రియుడు అన్నట్టు. మోదకం అంటే ఏంటి? కుడుము. మనం కుడుములు తయారు చేసుకుంటాం, ఉండ్రాళ్ళు, అది మోదకం. దాన్ని తీసుకెళ్ళి కేజీ, 2 కేజీలు, 5 కేజీలు, 100 కేజీలు, 200 కేజీలు, 300 కేజీలు, వినాయకుడి కంటే లడ్డు ఎక్కువ కనబడుతుంటుంది కొన్ని చోట్ల. దానికి ఒక క్రేను మళ్ళీ, అవునా? వినాయకుడి విగ్రహం అంత పెద్దది పెడతారు నాన్న. మనం తల ఎత్తినా కనపడినప్పుడు ఇంకా దేవుడు దేనికి? తలెత్తినా కనపడినప్పుడు దేవుడు దేనికి? ఇంకా శూన్యాన్ని సూచిస్తుంది కదా అంత విగ్రహం. ఏం సూచించాలి అక్కడ కదా? ఇక్కడ గణపతి విగ్రహాన్ని కూడా మట్టితోనే ఎందుకు తయారు చేయమంటారు అంటే, గణపతి మట్టికి 2 రకాల శక్తులు ఉంటాయి నాన్న. పుట్టించేది, లయం చేసుకునేది. దాంట్లో కలుపుకోగలుగుతుంది, అలాగే పుట్టించగలుగుతుంది. పృథ్వీతత్వమే వినాయకుడు, మొత్తం కూడా పృథ్వీతత్వమే. కాబట్టి ఆయన పృథ్వీతత్వంతో ఉన్నాడు కాబట్టి, పృథ్వీ మీద ఉండేటువంటిది మట్టి కాబట్టి, మట్టితో వినాయకుడిని తయారు చేస్తే, దాంతోపాటు నీళ్ళలో విసర్జనం చేస్తాం కదా, మనం నిమజ్జనం చేస్తాం కదా. ఈ నిమజ్జనం చేసినప్పుడు ఈ నీళ్ళు ఏదైతే ఈ పత్రి పూజ చేసామో, ఈ ఔషధీ గుణాలన్నిటిని కూడా అబ్జర్వ్ చేసుకునేటువంటి ఒక తత్వం దేనికి ఉంటుంది? మట్టికి మాత్రమే ఉంటుంది. అబ్జర్వ్ చేసుకున్నటువంటి విగ్రహాన్ని, మట్టి విగ్రహాన్ని నీళ్ళలో వేయడం ద్వారా కూడా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అదంతా మర్చిపోయాం. ఇంతింత విగ్రహాలు, అంతంత విగ్రహాలు, అవి ఇవి ఇష్టం వచ్చినట్టు. అబ్బా, ఒక్కో చోట గణపతిని చూస్తుంటే నాన్న, సినిమా థియేటర్కి వెళ్ళామా, గణపతి మండపానికి వెళ్ళామా అర్థం కాదు. చుట్టూ గణపతులే ఉంటారు, అంతమంది గణపతులు. వీళ్ళకి ఒక్కోడికి ఒక్కో సినిమా గెటప్. రాబోతుంది నాకు తెలిసి హరిహర వీరమల్లు గణపతి కూడా రాబోతాడు. దాంట్లో అనుమానమేం లేదు, అనుమానమే లేదు. అవి కూడా చేస్తారు గ్యారంటీ. గబ్బర్ సింగ్ వచ్చినప్పుడు ఏం చేశారు? గన్ పెట్టేసి చేయలేదా? అవునా? ఏ సినిమా వస్తే ఆ సినిమా రూపంలో వినాయకుడిని చేసుకోవడం. అసలు ఉన్న రూపం ఏంటి, మనం చేసే రూపం ఏంటి, వాటి వల్ల కలిగే ఫలితాలు ఏంటో ఏం తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు దాంట్లో వేస్టేజ్లు, ఓ మాట చెప్పాలంటే వేస్టేజ్లో వేస్తున్నారు, వేస్ట్ వాటర్లోనే వేస్తున్నారు. ఇదంతా ఆ నీళ్లు తాగనప్పుడు ఇంకేముంది, ఏం ఉపయోగం? కాకపోతే ఒక అదృష్టం నాన్న, ఈ విగ్రహాలు తీసుకెళ్ళి ఎక్కడ నదుల్లో పెట్టాలి, అంతవరకు పుణ్యం. తీసుకెళ్ళి హుసేన్ సాగర్లో పడేస్తున్నారు కాబట్టి ఓకే, పర్లా. వాటి వల్ల వచ్చేటువంటి రోగాలు, మనం తాగంగా నీళ్లు కాబట్టి రోగాలు రాకుండా కొంతవరకు వీళ్ళు కాపాడుతున్నారనే చెప్తా. అంతంత విగ్రహాలు చేయడమే వృధా, తీసుకెళ్ళి దాంట్లో పడేయటం. ఇక్కడ గణపతి ఇంకోటి కూడా నేర్పుతాడు నాన్న. 9 రోజులు భజన చేస్తారు, 10 రోజులు తీసుకెళ్ళి ముంచుతారు. జనాలందరికీ చెప్పేది అదే, మన చుట్టూ చేరి భజన చేసేవాళ్ళు మనం ఎప్పటికైనా ముంచుతారు అని చెప్తారు అనేది. గణపతి చెప్పకుండానే చెప్పచ్చు, గణపతి చెప్పకుండానే చెబుతుంటాడు వారికి కదా. ఒక చిన్న స్టోరీ ఉండేది నాన్న గణపతి గురించి. ఒక ముస్లిము, ఒక క్రిస్టియను, ఒక హిందూ ముగ్గురు పడవలో పోతున్నారట. ఇది హుస్సేన్ సాగర్లో పడవలో పోతుంటే ఓ పెద్ద తుఫాన్ వచ్చింది. చిన్న కథ అంతే ఇది. పెద్ద తుఫాన్ వచ్చిందిట. జీసస్ కాపాడు అనగానే ఈయన తీసుకుని వెళ్ళిపోయాట క్రిస్టియన్ని. ఏ అల్లా అనగానే ముస్లింని అల్లా వచ్చి కాపాడుకొని తీసుకుని పోయాడు. గణపతి రా అని కాపాడంగానే గణపతి ఒడ్డును నిల్చొని డాన్స్ చేస్తున్నట్ట. ఇదేంటయా, నేను మునిగిపోతున్నా డాన్స్ చేస్తున్నావు అంటే, వెధవా, నేను మునిగిపోయేటప్పుడు నువ్వు డాన్స్ చేయటం లేదా అని అడిగాట. చివరికి ఆ ప్రశ్న మనం తెచ్చుకుంటున్నాం భగవంతుల దగ్గర నుంచి. అది నిజమే గురుగారు, అంతే కదా. భగవంతుడు మన మీద దృష్టి, దయాదృష్టి ఉండాలి. కానీ భగవంతుడి మీద మన కర్కసత్వం మొత్తం చూపించి, మనకున్నటువంటి ఒక విలనిజం, మనకున్నటువంటి ఒక దాని సైకోయిజం మొత్తం చూపించి దేవుడిని తయారు చేస్తే, దేవుడు కూడా మనకి చివరికి సైకో లాంటి పిల్లల్ని పుట్టిస్తుంటాడు. నీకున్న సైకో లక్షణాలు ఏవి దేవుని మీద చూపిస్తావో, మన తదుపరి వంశంలో ఉండేటువంటి పిల్లలందరూ కూడా ఆ సైకోలే తయారవుతారు. అయితే గురుగారు, ఇప్పుడు ఎవరైతే వినాయకుడు మండపాలు పెడుతూ ఉంటారో 9 రోజులు కూడా నిత్య పూజలు చేసి, చివరిలో ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకున్నాం ఆ విధంగా చేస్తే ఆ పూజ ఫలితం అసలు ఉంటుందంటారా? ఎందుకు ఉంటుంది నాన్న? ఇప్పుడు గణపతి ఉన్నాడనే కదా నువ్వు పూజ చేసింది. అక్కడ నిమజ్జనం చేసేంత వరకు గణపతి ఉన్నట్టే కదా. మంత్రం అసలు ఎట్లా ఉంటుందంటే నాన్న, ఎప్పుడు బ్రాహ్మడు వచ్చి దీన్ని కదిలిస్తాడు, ఎప్పుడు తెరచాటుకు వెళ్దాం.
ఇదే పరిస్థితి. ఆ పందిరి వెనక ఒక తెర కట్టేస్తారు, ఏదో సినిమా తెర కట్టినట్టు. పూర్వకాలంలో మా చిన్నప్పుడు తెరలు కట్టి సినిమాలు వేసేవాళ్ళు. ఆ ఒకటి కట్టేస్తాడు, దాని వెనక ఒక 4-5 రెడీగా ఉంటారు, మొత్తం పెద్ద పెద్ద కేసులు పెట్టేసుకొని. వీడు ఎప్పుడు దేవుడిని కదిలిస్తా అంటే కదిలించేంత వరకు పవిత్రంగా ఉండాలా? అంటే విగ్రహంలో దేవుడు లేడా? ఇప్పుడు అక్కడ పూజ చేసినంత మాత్రమే దేవుడా? అది పైగా ఆ కట్టుకుని స్వామివారి కట్టిన వస్త్రాలు వేలం వేస్తారు, లడ్డూలు వేలం వేస్తారు. లడ్డూలు వేలం వేయడం నాన్న, దేవుడు ప్రసాదం నలుగురు పంచాలి. అంతేగాని దాన్ని మనం ఒక్కడమే సంపాదించుకున్న దానికి ఒక పెద్ద నాయనో అనకూడదులే. కానీ దేవుణ్ణి కూడా చివరికి బిజినెస్లకు దింపేశారు, వ్యాపారంలోకి దింపేశారు ఆయన కూడా. అరే నా లడ్డు ఇంత అని చెప్పి ఆయన చెప్పుకునే పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి మనం దిగజారిపోతున్నాం కదా. ఈ దేవునికి ఎదిరించగానే తెర వెనక కథలు స్టార్ట్ అవుతాయి. ఒక్కొక్కళ్ళు వస్తుంటారు నాన్న. అంటే మా గుడి దగ్గరికి నేను గుడిలో బయట నిల్చుంటాను ఈ నిమజ్జనానికి బయటకు వెళ్ళేటప్పుడు. ఎప్పుడన్నా కూడా గురువుగారు నమస్కారం, వాడు నాకు నమస్కారం చెప్పి అప్పర్లా నలుగురిలో తాగొచ్చిన గురువుగారు అంటే నాకు చిన్నవాడు. చిన్నదనం కదా. ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది నాన్న. పిల్లలు దీనివల్ల బాగుపడమని చెప్తూ ఉంటే పిల్లలకి దీనివల్ల అలవాటు చేసేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు తండ్రి తాగొస్తాడు, కొడుకు ఎక్కడో దూరంగా ఉండి తాగడానికి గ్యారంటీ ఏముంది? అరే భయ్ మా ఇది తాగి నేను తాగనా? ఇదే మాట. అంటే తల్లిదండ్రుల్ని రోల్ మోడల్గా చూసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా నాన్న ప్రతి ఒక్కడికి చూడండి, ఒక అమ్మాయికి ఎలాంటి అబ్బాయి మొగుడు కావాలని భర్త కావాలని కోరుకుంటుందంటే తన తండ్రి లాంటి అబ్బాయి కావాలని కోరుకుంటుంది. ప్రతి అబ్బాయి కూడా ఎలాంటి భార్య కావాలంటే తన తల్లి లాంటి భార్య కావాలని కోరుకుంటాడు. అవునా? వాళ్ళు రోల్ మోడల్గా నిలుస్తున్నప్పుడు ఇట్లాంటి వాటికి నిలిస్తే గ్యారంటీ ఇట్లాంటి వాటికి వెళ్తుంటారు. ఇప్పుడు ఆవు గట్టును వేసింది, గేదె కంచెను వేస్తుంది, దూడ. అవునా? అంతే. మనం ఏం చేస్తున్నాం వాళ్ళు అదే చేస్తారు. సో కాబట్టి దయచేసి దేవుడిని దేవుడిగా చూపించండి, దేవుడిగా చూడండి, ఆరాధనలు చేయండి. నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు కూడా ఇట్లాంటి పిచ్చి పనులు చేయకండి. తాగటాలు ఇట్లాంటివి చేయటాలు, డీజేలు ఇవేమొద్దు. ఆయనకు కావాల్సింది గణపతి నామస్మరణ. చక్కగా కోలాటం పెట్టుకోండి, చక్కగా చెక్క భజన పెట్టుకోండి, నామస్మరణ చేస్తూ వెళ్ళండి. అసలు నిమజ్జనం అనేది ఏ విధంగా చేయాలి అనేది కూడా ఎవరికి తెలియదు అని చెప్పొచ్చు గురుగారు. అసలు ఏ విధంగా చెయ్యాలి అంటారు? నామస్మరణ మాత్రేన జన్మ సంసార బంధనాత్ అని శాస్త్రం చెప్తుంది అన్న. భగవంతుడి నామం చదివితే చాలు, స్మరణ చేస్తే చాలు, జన్మల నుంచి ఉన్నటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయని శాస్త్రం చెబుతుంది. అలాంటిది భగవంతుడి నామం వినపడకుండా ఉండేంత డీజే సౌండ్లు పెట్టి చివరికి కొన్ని రోజుల తర్వాత గణపతి కూడా ఎక్కడా నా నామం చెప్పి వెతుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి అలా చేయకండి. భగవన్నామ స్మరణతో వెళ్ళండి. చక్కగా భజింత్రీలు పెట్టుకోండి, మంగళవాద్యాలు పెట్టుకోండి. ఎంత మంగళకరంగా ఉంటుంది. మంగళవాద్యము అని చెప్పి చెబుతూనే ఉన్నాం, దాంట్లో మంగళకరంగా అని చెబుతున్నాం కదా, శ్రేయస్కరం శుభస్కరం కదా. అలాంటి సౌండ్లు వింటే ఎంత బాగుంటుంది మనకి. నవనాడులు కూడా ఉత్తేజపడతాయి వాటి వల్ల. ఈ సౌండ్ల వల్ల నవనాడులు చచ్చిపడిపోతాయి సౌండ్కి. ఎవడన్నా హార్ట్ పేషెంట్ ఉన్నాడంటే గుండె పగిలి చచ్చిపోతాడు గ్యారెంటీ. వినాయకుడు బతికిచ్చేవాడు కానీ చంపేవాడు కాదు కదా. అలా సందర్భాలు కూడా మనం అనేకంగా చూసాం కూడా. చాలా నాన్న ఇళ్లలో కూర్చుంటుంటారు. నిజంగా ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు నాన్న, తలుపులు వేసుకొని గట్టి తిత్తం చేసుకొని పటిష్టంగా లోపల కూర్చుంటారు ఈ సౌండ్లకు భయపడి. ఆ సౌండ్ కూడా ఎట్లా ఉంటాయంటే, నాకు మా ఇల్లు ఉంది నాన్న, మా ఇంటి పక్కన దగ్గరలో ఒకడు వినాయక చవితి చేస్తుంటారు. ఎలా ఉంటాయంటే విండోస్ జిల్ 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 వైబ్రేట్ అవుతుంటాయి. అసలు ఆ సౌండ్ ఏంటి? నేను చెప్పాను ఇట్లాంటి సౌండ్ ఇంకొక రోజు పెడితే పోలీస్ స్టేషన్లో కేసు పెడతాను. పోలీసు పర్మిషన్లు ఇవ్వడం కూడా దయచేసి రక్షాభటులందరికీ నా విన్నపం ఏంటంటే, ఇట్లాంటి పిచ్చి పనులకి పిచ్చి సౌండ్లకి అనుమతులు ఇవ్వకండి. ఏదైనా పూజా విధానంగా జరిగేట్టుంటేనే మీరు కూడా పర్మిషన్లు ఇవ్వండి. అయితే గురుగారు, వినాయక చవితి రోజు, చతుర్థి రోజు, For more videos like this, subscribe Big TV channel.